ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో జలధార పండుగ ఉత్సాహంగా జరిగింది. గంగమ్మ తల్లికి చీర సారీ సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 84.75 లక్షలతో కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ పూడికతీత పనులను ప్రారంభించారు. జల సంరక్షణపై రైతులతో సమావేశం నిర్వహించి ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు పిలుపుతో జలధార కార్యక్రమం కింద నీటి భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గాంధీ జన సంఘం దగ్గర జలసిరి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతుంటే, నెల్లూరు జిల్లాలో మన ఈ ప్రాంతంలో మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గడిచిన 15 సంవత్సరాలుగా జలకళ తప్పి మన రిజర్వాయర్లలో నీళ్లు లేవు, కాలువల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రాంతాల్లో చెరువు గట్లు కానీ కాలువ గట్లు కానీ రిపేర్ చేసినటువంటి దాఖలాలు గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మరి ఈ యొక్క జలకళని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, ఆనాడు నీరు చెట్టు అని లేకుంటే ఇంకుడు గుంతలని భూగర్భ జలాలను పైకి తీసుకురావాలని ఒక ప్రయత్నం ఆనాడు మన ప్రభుత్వంలో చేయడం జరిగింది. కానీ తర్వాత మధ్యలో ఈ కార్యక్రమాలన్నింటినీ వదిలేశారు. గ్రామాల్లో రైతులు ఏమైపోయినా పర్వాలేదు, పేద కుటుంబాల వాళ్ళకి సరైనటువంటి వేసవి కాలంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో భూమిలో ఉన్నటువంటి జలం పూర్తిగా కిందకి అడుగంటిపోయి బోర్లకు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేసి జలసిరి అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాలను పైకి తీసుకురావాలి. భూమి పైన ఎంత నీరు ఉంటుందో భూమి కింద కూడా అంత నీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే భూమిలో ఉన్న నీరుని మనం బోర్ల ద్వారా పంపుల ద్వారా తీసుకుని మనం దాహార్తి తీర్చుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, అలాగే ఇంటి అవసరాలకి, కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పి ఇవాళ వర్షాలు పడుతున్నాయి, సకాలంలో వర్షాలు వస్తున్నాయి. వర్షాలు వచ్చి మన చెరువులన్నీ నిండిపోతే దాన్ని అట్టి పెట్టుకునేటువంటి పరిస్థితి లేక ఆ నీటిని అంతా ఉప్పు నీటి పరం చేసి సముద్రాల్లోకి మళ్లిస్తుంది. కానీ మన భూమిలో జలం తగ్గిపోయింది. అందుకనే ఇవాళ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ప్రభుత్వం జలసిరి అనేటువంటి ఈ పథకాన్ని పంచాయతీరాజ్ అధికారులు, గ్రామీణ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్ అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు శుభముహూర్తాన్ని మొదలు పెట్టడానికి అనంతపూర్లో వాళ్ళు, నెల్లూరు జిల్లాలో మనం, ఇక్కడ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇవాటి నుంచి 15వ తారీఖు వరకు మన నియోజకవర్గమే కాదు, జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ ఏమి పనులు కావాలి, గతంలో కట్టినటువంటి చెక్ డ్యాములు ఉన్నాయా లేదా, చెరువులు ఉన్నాయా లేదా, మరి అప్పుడున్న చెరువులకి చెక్కలు ఉన్నాయా లేదా, తూములు పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా 10 రోజుల పాటు పరిశీలన చేసి అధికారులు ఒక నివేదిక తయారు చేస్తే వాటిల్లో ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి పేరుతో ఒక కమిటీ వేసి, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన జిల్లాలో ఇరిగేషన్ ఎస్సీ గారు, సోమశిల ఎస్సీ గారు, తెలుగంగ ఎస్సీ గారు, రెవెన్యూ అధికారులు, అలాగే గ్రామీణ శాఖ అధికారులు అందరూ కలిసి పనులు మంజూరు చేస్తారు. చేసిన తర్వాత 70 రోజుల పాటు ఈ పనులు కొనసాగాలి. ఈ జిల్లాలో మీకు ఎవరికి ఎక్కడ పనులు ఇచ్చుంటే ఆ పనులు ఆ గ్రామస్తులే చేయాలి. ఎవరో కాంట్రాక్టర్లు రావడమో, లేకుంటే ఎవరో ఎమ్మెల్యేలు రావడమో, మరొక నాయకులు రావడమో, పని చేయడమో కాదు. ఏ గ్రామానికి పని ఇస్తే ఆ గ్రామస్తులే పని చేసుకోవాలి. ఆ నీటిని వాళ్ళు ఆధారం చేసుకోవాలి. ఆ కష్టాన్ని వాళ్లే అనుభవించాలి. ఆ కష్టంలో వచ్చే ఫలితం రేపు జలసిరిలో ఆ గ్రామస్తులే అనుభవించాలని చెప్పి ఇంత పెద్ద బృహత్ పథకం 100 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. అందులో గాంధీ జనసంఘం పక్కన ఉన్నటువంటి కలిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్లో ఇవాళ పూడికి తీయడం,
గుర్రపు డెక్కలు ఉంటే తీయడం, వాటన్నిటిని పరిశుభ్రమైనటువంటి కాలువలుగా చేసి పైన నీరు వదిలితే సంగం బ్యారేజీలో నేరుగా కలిగిరి రిజర్వాయర్లోకి వెళ్ళే విధంగా ఎక్కడా ఎటువంటి అడ్డం రాకుండా నీటిని వృధా కానివ్వకుండా కాపాడుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 16 పనులు మంజూరు చేశాము ఇప్పటికీ. ఈ 16 పనుల విలువ 84,75,000 రూపాయలు. ఈ పనులు మొదలవుతూ ఉన్నాయి. ఇవాటి నుంచి ఇంకా ఏమైనా పనులు ఉంటే అడుగుతున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి రైతును అడిగి తెలుసుకుని ఆ ప్రాంతంలో మనం నీటిని ఆధారం చేసుకోవడానికి, నీటిని మనం కాపాడుకోవడానికి, ఆ గంగమ్మ తల్లిని మన ఒడిలో కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలి అనే దానిలో మీ అందరి యొక్క సలహాలు సూచనలతో మరింత ఎక్కువ జలకళని, జలసిరిని మనం, జలసిరి అంటే మీకు తెలుసు, సిరి అంటే సంపద. నీరు మన గ్రామంలో ఉండడమే మనకు సంపద. అటువంటి సంపదని ప్రతి గ్రామంలో నిలబెట్టుకోవడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీరందరి యొక్క ఆలోచనతో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ఇవాళ మొదలవుతుంది. లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చైనా సముద్రానికి ఒక్క చుక్క నీరు పోకుండా భూమిలో కన్నా ఇంకిపోవాలి. భూమిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు తీసుకోవాలి, లేదా చెరువుల్లో కాలువల్లో నీరు ఉండాలి. అంతేకాని ఉప్పు నీటిలో నీరు కలవకూడదు, మంచి నీరు అని చెప్పి ఇది ఒక పెద్ద పథకం కింద ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. 100 రోజుల కార్యక్రమం. మీరందరూ భాగస్వాములు అవ్వండి. ఈ ప్రాంతంలో నీటిని కాపాడుకునేటువంటి కార్యక్రమం మీకే అప్పచెప్పబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు మంజూరు చేసి ఈ పనులకి శ్రీకారం చుట్టి ఇవాళ భూమి పూజ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన నియోజకవర్గంలో అధికారులకు, పెద్దలకు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, నీటి సంఘాల అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్కు, సొసైటీ అధ్యక్షులకు, అనేక మంది మన పార్టీ నాయకులకి, ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘం ఆనకట్ట దగ్గర సభ ఉంది. ఆ సభలో జరగబోయే కార్యక్రమం అంతా వివరించి నీటి సంఘాల అధ్యక్షులకి ఏ ఏ గ్రామాల్లో ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేసుకోవాలి అని చెప్పి వారికి చెప్పడానికి అధికారులందరం కూడా కలిసి వచ్చాం. సంగం బ్యారేజ్ దగ్గర ఆ కార్యక్రమం ఉంది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుని మీ ఆశీస్సులతో ఈ జలసిరి అనేటువంటి కార్యక్రమం విజయవంతం అవుతుంది మన ఆత్మకూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.